లైఫ్లో సక్సెస్ అయిన వారిని గమనిస్తే వారిలో చాలా మంది ప్రతిరోజు తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తం అయిన 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేస్తూ ఉంటారు. ఈ శుభ సమయంలో నిద్రలేచిన వారికి ఎన్నో లాభాలున్నాయని పండితులు, డాక్టర్లు కూడా చెబుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా ఉండే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం పురాణాల్లోని బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలనే నియమం ఉంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగి బాడీ, బ్రెయిన్ రెండూ చురుగ్గా పనిచేస్తాయట. ఈ సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఇంకా ఏ ప్రయోజనాలు కలుగుతున్నాయనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధనగా సరైన సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదు. అంతేకాదు, ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంబంధాలన్నీ బలపడే అవకాశం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇది అద్భుతమైన సమయమని పండితులు చెబుతున్నారు.